హలో దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కీప్ అన్న వర్డ్‌ని అడ్వాన్స్ లెవెల్‌లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో, కీప్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటి? కెప్ట్. పాస్ట్ పార్టిసిపుల్ కెప్ట్. కీప్, కెప్ట్, కెప్ట్. చాలా మందికి పుట్ మరియు కీప్ మధ్య డిఫరెన్స్ తెలీదు. మీకు అలాంటి కన్‌ఫ్యూజన్ ఉండి ఉంటే ఈ టాపిక్‌కి సంబంధించి మన ఛానల్‌లో 2, 3 వీడియోస్ ఉన్నాయి. మీరు వెళ్లి చూడొచ్చు. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మనం కీప్ అన్న వర్డ్‌ని అడ్వాన్స్ లెవెల్‌లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. అంతకంటే ముందు కీప్ యొక్క బేసిక్ మీనింగ్స్ ఏంటి అనేది చూద్దాం. సో, జనరల్‌గా మనం కీప్ క్వైట్ అంటుంటాం. అంటే సైలెంట్‌గా ఉండండి. కీప్ యువర్ రూమ్ క్లీన్. నీ గది నువ్వు శుభ్రంగా ఉంచు. అంటే ఉండండి, ఉంచు, ఉంచండి ఇలాంటి మీనింగ్స్ మనం కీప్ అన్న వర్డ్‌ని ఉపయోగించాలనమాట. కీప్ అంటే ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌కి వెజ్జీస్ కీప్ మచ్ లాంగర్ ఇన్ రెఫ్రిజిరేటర్. సో, ఇక్కడ అంటే కీప్ అంటే ఇక్కడ ఏంటి అంటే స్టే అని. అంటే నిల్వ ఉంటాయి, ఉంటాయి అని అర్థం. ఉంటాయి అంటే ఏంటి? ఫ్రిడ్జ్‌లో అయితే చాలా కాలం నిల్వ ఉంటాయి. మచ్ లాంగర్ ఇక్కడ స్టే అని అర్థం. దే స్టే మచ్ లాంగర్ అని. సో, స్టేకి బదులుగా మనం కీప్‌ని వాడొచ్చనమాట. వెజ్జీస్ కీప్ మచ్ లాంగర్ ఇన్ రెఫ్రిజిరేటర్. ఫ్లవర్స్ కీప్ మచ్ ఫ్రెషర్ ఇఫ్ యూ స్ప్రింకిల్ వాటర్ ఆన్ దెమ్. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు కీప్ అన్న వర్డ్‌ని. జనరల్‌గా చాలామంది లేట్‌గా వస్తుంటారు. ఆఫీస్‌కి గాని, క్లాస్ రూమ్‌కి గాని, "ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా లేట్‌గా వస్తున్నావు? ఏం ఆపుతోంది నిన్ను?" అని చెప్తూ ఉంటాం కదా! అలా చెప్పడానికి మనం ఏం చెప్పొచ్చు? వాట్స్ కీపింగ్ యూ? వై ఆర్ యూ లేట్? వాట్స్ కీపింగ్ యూ? అంటే ఇక్కడ ఏంటి? వాట్స్ ప్రివెంటింగ్ యూ ఫ్రమ్ కమింగ్ ఆన్ టైమ్ అని. వాట్స్ కీపింగ్ యూ? వై ఆర్ యూ లేట్? ఇలా అడగొచ్చు. అంటే ఏంటి? ఏం ఆపుతుంది నిన్ను అని చెప్పడానికి వాట్స్ కీపింగ్ యూ అని అడగొచ్చన్నమాట. ఏమంటుంటాం? ఈ చిల్లర నువ్వు ఉంచుకో అంటాం గదా! కీప్ ద చేంజ్. డ్రైవర్‌తో గాని మనం ఇలా చెప్తూ ఉంటాము. చిల్లర ఉంచుకో కీప్ ద చేంజ్. ఈ ఫోటో నేను ఉంచుకోవచ్చా? కెన్ ఐ కీప్ దిస్ ఫోటోగ్రాఫ్? సో, ఇక్కడ కీప్ అంటే ఏంటి? నేను తీసుకోవచ్చా? నా దగ్గర ఉంచుకోవచ్చా? అని చెప్పడానికి మనం కీప్‌ని ఉపయోగిస్తామనమాట. సో, ఇలా కీప్ అన్న వర్డ్ గురించి చెప్పుకుంటూ పోతే మనకు ఎన్ని మీనింగ్స్ అయినా వస్తాయి. దీని గురించి మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు మన మెయిన్ టాపిక్ అయిన కీప్ అన్న వర్డ్‌ని అడ్వాన్స్ లెవెల్‌లో ఎస్పెషల్లీ కీప్ ప్లస్ గోయింగ్. కీప్ గోయింగ్ అన్న ఫ్రేజ్‌ని మనం చాలా సందర్భాల్లో విని ఉంటాము. కీప్ గోయింగ్, కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఒక పనిని ఎక్కడ ఆపకుండా కొనసాగుతూ ముందుకు వెళ్ళండి. కీప్ వాచింగ్ చూస్తూనే ఉండండి. కీప్ గోయింగ్ అలా ముందుకు సాగిపోతూ ఉండండి అని అర్థం అన్నమాట. కీప్ లెర్నింగ్ నేర్చుకుంటూనే ఉండండి. అంటే బ్రేక్ లేకుండా మీరు కంటిన్యూయస్‌గా అలానే కొనసాగిస్తూ ఉండండి అని అర్థం. మరి దీనికి వేరే అర్థాలు గూడా ఉన్నాయి. సో, వేరే రకంగా గూడా మనం యూజ్ చేయొచ్చు. అదెలాగో చూద్దాం. సో, ఎగ్జాంపుల్‌కి టఫ్ టైమ్స్‌లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ గానీ, మన ఫ్రెండ్స్ గానీ మనకు ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళేలాగా మనకు ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళ మాటల ద్వారా గానీ, హెల్ప్ చేస్తూ గానీ, మనం ఏం చెప్పొచ్చు? ఇట్ వాస్ మై ఫ్రెండ్స్ హూ కెప్ట్ మీ గోయింగ్. లేదు వాళ్ళ కోసం మేము ముందుకెళ్తూనే ఉన్నాం. అంటే ఏ రకంగా అయినా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇట్ వాస్ మై ఫ్రెండ్స్ వాళ్ళ కారణంగా నేను ఐ కెప్ట్ గోయింగ్ అని అర్థం. ఇట్ వాస్ మై పేరెంట్స్ హూ కెప్ట్ మీ గోయింగ్. ఎగ్జాంపుల్‌కి మనం ఏదైనా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది మనకొస్తూ ఉందనుకోండి, దాని మూలాన మనం ముందుకెళ్తూ ఉండొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, యూజ్‌ఫుల్ అనిపిస్తుంది. అలాంటప్పుడు లైక్ చేస్తే దట్ కీప్స్ మీ గోయింగ్ అన్నమాట. దట్ కీప్స్ మీ గోయింగ్.
సో ఎగ్జాంపుల్‌కి ద పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఐ యామ్ గెట్టింగ్ ద పాజిటివ్ feedback I am getting keeps me going. Keeps me going. సో, నాకొస్తూ ఉన్న పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఏదైతే ఉందో, అది నన్ను ముందుకెళ్ళేలా చేస్తూ ఉంటుంది. సో, ద పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ దట్ ఐ యామ్ గెట్టింగ్ అనొచ్చు, లేదా ఐ యామ్ గెట్టింగ్ నాకొస్తున్న ఫీడ్‌బ్యాక్ ఏదైతే ఉందో, ఇట్ కీప్స్ మీ గోయింగ్ అని అర్థం. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. అంతే కాకుండా మనం చెప్తూ ఉంటాం గదా! ఇప్పుడు లంచ్‌కి చాలా టైం ఉంది కానీ నాకు ఆకలేస్తూ ఉంది అని చెప్పినప్పుడు, అది తీసుకో ఈ ఒక కేక్ ముక్క లేదు, ఈ ఫ్రూట్ తీసుకో అప్పటిదాకా యూ జస్ట్ కీప్ గోయింగ్ అని చెప్పొచ్చు. హ్యావ్ ఎ పీస్ ఆఫ్ కేక్ టు కీప్ యూ గోయింగ్. లేదు టు కీప్ యువర్ సెల్ఫ్ గోయింగ్. సో, ఇలా మనం చెప్పొచ్చు. హ్యావ్ ఎ పీస్ ఆఫ్ కేక్ టు కీప్ యూ గోయింగ్. సో, దట్ మేక్స్ యూ కంఫర్టబుల్, కీప్స్ యూ కంఫర్టబుల్ అంటిల్ ద లంచ్ టైమ్ అని అర్థం. సో, అప్పటిదాకా ఈ కేక్ తీసుకో, ఇట్ కీప్స్ యూ గోయింగ్. యూ డోంట్ నీడ్ టు ఫీల్ హంగ్రీ. సో, చాలా ఆకలిగా ఉంటే నువ్వు ఈ కేక్ తీసుకో. హ్యావ్ దిస్ ఫ్రూట్ టు కీప్ యువర్ సెల్ఫ్ గోయింగ్. సో, ఇలా మనం చెప్పొచ్చు. అంటే ఏంటి? హ్యావ్ ఎ పీస్ ఆఫ్ కేక్. తీసుకో ఈ కేకు టు కీప్ యూ గోయింగ్. అంటే ఏంటి? నువ్వు ఆకలిగా ఫీల్ అవ్వకుండా. టు ప్రివెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫీలింగ్ టూ హంగ్రీ అని అర్థం ఇక్కడ. దీని మీనింగ్ అది. సో, ఇలా సందర్భాన్ని బట్టి ఇది రకరకాలుగా యూజ్ చేయబడుతూ ఉంటుందనమాట. ఇక్కడేంటి? అంతవరకు ఆకలి ఫీల్ అవ్వకుండా నువ్వు దీన్ని తీసుకో. లేదు వాటర్ గాని దప్పికేయకుండా నువ్వు దీన్ని తాగు. ఈ జ్యూస్‌ని తాగు. లేదు ఈ వాటర్ నువ్వు తాగు అని చెప్పడానికి మనం ఈ పర్టిక్యులర్ ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఉపయోగించొచ్చనమాట. ఆమె నన్ను వెయిట్ చేస్తూ ఉంది. లేదు ఆమె నన్ను వెయిట్ చేయించింది. షీ కెప్ట్ మీ వెయిటింగ్. షీ కెప్ట్ మీ షీ కెప్ట్ మీ వెయిటింగ్ ఫర్ 2 అవర్స్. ఫర్ 2 అవర్స్. షీ కెప్ట్ మీ వెయిటింగ్. షీ కెప్ట్ అతన్ని అంటే షీ కెప్ట్ హిమ్ అనొచ్చు. ఆమెను అంటే షీ కెప్ట్ హర్ అనొచ్చు. సో, షీ కెప్ట్ మీ వెయిటింగ్ ఫర్ 2 అవర్స్. ఆమె నన్ను ఫోన్‌లోనే ఉంచింది. 2 గంటల పాటు మాట్లాడేలా చేసింది. సో, షీ కెప్ట్ మీ టాకింగ్. టాకింగ్ ఆన్ ద ఫోన్ ఆన్ ద ఫోన్ ఫర్ 2 అవర్స్. సో, అంటే షీ కెప్ట్ మీ టాకింగ్ అంటే అలానే మాట్లాడుతూ ఉండేలా కంటిన్యూయస్‌గా మాట్లాడుతూ ఉండేలా చేసింది. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో, జనరల్‌గా మనం చెప్తూ ఉంటాం గదా! సారీ టు కీప్ యూ వెయిటింగ్ అని చెప్పొచ్చు. వెయిట్ చేయించినందుకు సారీ. సారీ టు కీప్ యూ వెయిటింగ్. కీప్ యూ వెయిటింగ్. వెయిట్ చేయించినందుకు సారీ. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఎప్పుడూ నేను నేర్చుకుంటూనే ఉండాలా అని క్వెషన్ అడగాలనుకోండి కీప్‌ని ఉపయోగించి. ఎలా అడగాలి? షుడ్ ఐ ఎప్పుడూ ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉండాలా? ఎప్పుడూ ఇంగ్లీష్ వీడియోస్ చూస్తూనే ఉండాలా? షుడ్ ఐ కీప్ వాచింగ్? కీప్ లెర్నింగ్? షుడ్ ఐ కీప్ లెర్నింగ్ రెగ్యులర్‌లీ? ఆల్వేస్? ఎప్పుడు నేను
నేర్చుకుంటూనే ఉండాలా? షుడ్ ఐ కీప్ వాచింగ్ ఎవ్రీ డే? సో, ఇలా క్వెషన్ అడగొచ్చు. ఆమె ఎప్పుడూ వంట చేస్తూనే ఉండాలా? షుడ్ షీ కీప్ కుకింగ్ ఆల్వేస్? లేదు షుడ్ షీ ఆల్వేస్ కీప్ కుకింగ్? ఇంకేం పని లేదా ఆమెకు? ఎప్పుడూ అలానే చేస్తూ ఉండాలా? అతను ఎప్పుడు చదువుతూనే ఉండాలా? లేదు చదువుతూనే ఉంటాడా ఎప్పుడు అని అడగాలనుకోండి. డస్ హి? డస్ హి అంటున్నాం. ఎందుకంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగిస్తున్నాము. జనరల్‌గా అడుగుతున్నాం కాబట్టి డస్ హి ఆల్వేస్ కీప్ రీడింగ్ ఎప్పుడు చదువుతూనే సో, డస్ షీ ఆల్వేస్ కీప్ కుకింగ్? కీప్ క్లీనింగ్ ఎప్పుడు క్లీనింగ్? దీనికి ఆన్సర్ చూడండి మనం దీన్ని సెంటెన్స్‌గా మార్చాలనుకోండి పాజిటివ్ సెంటెన్స్‌గా షీ ఆల్వేస్ కీప్స్ కుకింగ్. ఆమె ఎప్పుడు వంట చేస్తూనే ఉంటుంది. వేరే పని లేదు ఆమెకి. అతను ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. హి ఆల్వేస్ కీప్స్ స్టడీయింగ్. హి ఆల్వేస్ కీప్స్ ప్లేయింగ్. దే ఆల్వేస్ దే ఆల్వేస్ కీప్ ఫైటింగ్. వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. దే కీప్ ఆన్ ఫైటింగ్ అని కూడా అనొచ్చు. దే కీప్ ఫైటింగ్. వాళ్ళెప్పుడూ మొబైల్ చూస్తూనే ఉంటారు. దే కీప్ వాచింగ్ మొబైల్. దే కీప్ ఆన్ వాచింగ్ మొబైల్. వాళ్ళకి వేరే పని అనేది లేదు. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో, వాళ్ళెప్పుడు మొబైల్ చూస్తూనే ఉంటారా? దే ఆల్వేస్ కీప్ వాచింగ్ దే ఆల్వేస్ కీప్ వాచింగ్ మొబైల్? మొబైల్ ఎప్పుడు చూస్తూనే ఉంటారా? సో, ఇలా క్వెషన్స్ అడగొచ్చనమాట. సో, ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.